వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజాసేవలో పునీతుడైన నాయకుడు తమిళస రామాచార్యులని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బీజేపీ నేత, జాతీయవాది, అర్చకోద్యమ పితామహులు స్వర్గీయ తమిళస రామాచార్యులు 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంగళవారం తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెనాలి బండ్పై ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు బీజేపీ నాయకులు యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. సభలో ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా దేశభక్తిని పెంపొందించుకొని జనసంఘ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీలో గుర్తింపు పొందిన వ్యక్తి రామాచార్యులని కొనియాడారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైందని, ఎందరికో రాజకీయ గురువుగా, ఆదర్శ నేతగా గుర్తింపు పొందిన ఆయన విగ్రహాన్ని తెనాలిలో శాసనసభ్యులు శివకుమార్ ఆమోదంతో ఏర్పాటు చేయడం, దానిని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో అదృష్టమని అన్నారు. అర్చక వృత్తి చేసుకుంటూ నెలకి 40,000 50,000 సంపాదించిన పిల్లనిచ్చేవాళ్ళు లేరు. అర్చక కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఇంకొక అర్చక కుటుంబంలో ఉన్నటువంటి అర్చక వృత్తి చేస్తున్నటువంటి వారిని పెళ్లి చేసుకోమనంటే కాదు. గవర్నమెంట్ దీంట్లో అటెండర్గా పనిచేసేవాడైనా పర్వాలేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగి దొరికకపోయినా పర్వాలేదు, కానీ అర్చక దీంట్లో కాదనేవాడు. నేను అర్చక కుటుంబాల్లో అర్చకం చేసుకున్నటువంటి ఫ్యామిలీస్ తోటి శంషాబాద్ ఏరియాలో ఇంటరాక్ట్ కావటం జరిగింది. అంటే ఆ వృత్తి, దానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆ యూనిఫామ్లో చూసినప్పుడు, మిగతాది ఆ ధోతి పంచ తీసుకొని ఈ యొక్క చేసేటప్పుడు కొంచెం చులకన చూసేవాళ్ళు. తిరుపతిలో ఉన్నటువంటి వేద పాఠశాల అవన్నీ చూసి స్టడీ చేసిన తర్వాత వృత్తికి గౌరవం తేవాలి. కేవలం ఘనాపాటి ఇవన్నీ చదివి నేను ఇది చదివినాను అది చదివినానంటే సొసైటీలో ఇమేజ్ లేదు. కాబట్టి ఈ వృత్తికి సంబంధించినటువంటి చదువుని యూనివర్సిటీస్తో లింకప్ చేయాలి. నీవు బిఏ ఘనాపాటి అనుగానే బిఏ అనేటువంటి పదం వదిలిపెట్టొద్దు. ఆర్కియాలజీ అని అంటే ఎంఏ ఆర్కియాలజీ అంటారు, లేదా రాళ్ళ గురించో వీటి గురించో చెబితే ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఆ తర్వాత యూనివర్సిటీస్లలో దాని గురించి ఆలోచన చేసేటువంటిది వచ్చింది. అంటే ఎంఏ ఆర్కియాలజీ, ఎంఏ ఈ యొక్క అర్చక వృత్తిలో ఉన్నటువంటి ఘనాపాటి లేకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ తర్వాత నెమ్మదిగా వచ్చినాయి. అదే సందర్భంలో నేను ఆర్టికల్ రాసి తర్వాత గవర్నమెంట్ని చేసిన తర్వాత వారికి కావాల్సినటువంటిది ఫైనాన్షియల్ ఇది కాదు, వారికి కావాల్సినటువంటిది ముందు గౌరవప్రదమైనటువంటిది రావాలి, దానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలన్నది చెప్పిన తర్వాత దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే అక్కడున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఇక్కడున్నటువంటి ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అర్చక వృత్తి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాళ్ళ విషయం ఆలోచించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా విశిష్ట అతిథి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రసంగిస్తూ, బ్రాహ్మణ కులంలో జన్మించి రాజకీయ రంగంలో రానకెక్కి అర్చకులు అన్ని వర్గాల ప్రజలకు రామాచార్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకమని కొనియాడారు. పెద్దదైనా చిన్నదైనా ఆయనకంటూ కూడా సంపాదించుకున్నారు. గౌరవించుకుంటూ ఈ రోజున ఈ ఆయన గుర్తుగా ఈ శిలా విగ్రహం ప్రతి చేసుకోవటం, దీనికి అర్చక సమాఖ్య ముందుకొచ్చి వారు లీడ్ తీసుకుని చేయటం, స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఇదంతా సహకరించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మన నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు గవర్నర్ గారు, ఇప్పుడు వారు ఇక్కడికి రావటం ఎంతో అడగగానే వెంటనే ఆయన అంగీకరించి చేయడం సంతోషం. ముఖ్య అతిథి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి ప్రాంతంలో రాజకీయంగా ఇతర అనేక రంగాలలో రాణించి ప్రజాసేవ అందించి చిరస్మరణీయులైన ఎందరో గొప్ప వ్యక్తుల జీవితాలను భావితరాలకు తెలిపేందుకు తెనాలి బండను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
కుల మత పార్టీలకు అతీతంగా 20 మంది ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరిస్తున్నాం. అందులో తొలిగా రామాచార్యులు విగ్రహం ఆవిష్కరించడం విశేషమని అన్నారు. ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. రామాచార్యులు స్మారక సమితి అధ్యక్షులు అనంతాచార్యులు, శ్రీకృష్ణదేవరాయ విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ దక్షిణామూర్తి, రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు ఆత్రేయబాబు, వైకానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసమూర్తి, తిరుమల వైకానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ్య అధ్యక్షులు రాఘవ దీక్షితులు, గుంటూరు హిందూ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డిఎన్ దీక్షితులు, అందోపన్యాసకులు మురళీకృష్ణ, బీజేపీ నాయకులు ఎడ్లపాటి స్వరూపరాణి, పట్టణ పార్టీ అధ్యక్షులు సంపత్ రాయుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, డాక్టర్ నారాయణ, వేణుగోపాల్, దీవి ఝాన్సీ, కొత్తూరు వెంకట ఆదిశేషయ్య, వనమ పూర్ణచంద్రరావు, వైకానస సేవా సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరిస రఘు, ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, కోశాధికారి యోగానంద చక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు పోతవజుల పురుషోత్తమ శర్మ, వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా శిల్పి కాటూరి వెంకటేశ్వరరావును గవర్నర్ చేతుల మీదుగా సత్కరించారు. ముందుగా పట్టణంలో కాషాయ జెండాలు ధరించి బ్రాహ్మణ వైకానస సంఘాలతో పాటు వివిధ పార్టీల సభ్యులు, అభిమానులు, అర్చకులు ద్విచక్ర వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రామాచార్య స్మారక సమితి ఆధ్వర్యంలో అతిథులను సత్కరించారు. సుదూర ప్రాంతాల నుండి వివిధ పార్టీల శ్రేణులు, అభిమానులు, అర్చకులు, పలు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ తెనాలి అనే 3 పదాలు ఓ గొప్ప వైబ్రేషన్ ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఆ 3 అక్షరాలు తెనాలి పెద్ద వైబ్రేషన్. ఎంత వైబ్రేషన్ అంటే ఆంధ్ర ప్యారిస్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఈ ప్రాంతం ఆంధ్ర ప్యారిస్ అని పేరు తెచ్చింది. చైతన్యానికి నాంది, స్వతంత్ర సంగ్రామంలో పోరాట స్ఫూర్తి, ఎంతోమంది కవులు, కళాకారులు, మహానుభావులు, రాజకీయ ఉద్దండలకి నిలయం ఈ తెనాలి. అంత ఘన చరిత్ర తెచ్చిన మన పెద్దలు, ఆ పెద్దల్ని గౌరవించాలా, ఆ పెద్దల చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలనే మీ శాసనసభ్యుడిగా ఈ ట్యాంక్ బండి నిర్మాణాన్ని పూజ్య బాబూజీ గారు పిలిపిస్తే ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఉద్యమం జరిగితే ఆ ఉద్యమంలో 6 అసూల బారితే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎగసిపడి ఈ దేశానికి స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర అయింది ఈ తెనాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా హిట్టా ఫట్టా టాకుని ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి దాంట్లో నటించిన ప్రతి వ్యక్తులు తెనాలి థియేటర్లు, తెనాలి ప్రేక్షకుల తీర్పు కోసం అడిగేవాళ్ళు. తెనాల్లో ఏం చెప్పారయ్యా, సినిమా హిట్టా ఫెయిల్ అంటే, అది హిట్ అంటే హిట్, ఫెయిల్ అంటే ఫెయిల్ అయ్యేది. అంటే ఇది దేనికి నిదర్శనం? ఇక్కడ ఉన్న చైతన్యం. ఇదే విగ్రహం ఈరోజు ఏర్పాటు చేసిన ఇదే పక్కన కాలంలో పడవల మీద లైబ్రరీ వచ్చేది ఈ ప్రాంతంలో. పడవల మీద లైబ్రరీ, ఆ పడవ మీద లైబ్రరీ వస్తే ఆ లైబ్రరీకి ఎంతో మంది పుస్తక ప్రియులు ఇక్కడికి వచ్చి ఆ పడవ లైబ్రరీలో పుస్తకాన్ని తీసి చదివే చైతన్యం, విజ్ఞానం పొందిన వ్యక్తులకి కేంద్రం ఈ తెనాలి. ఈ తరానికి, రాబోయే తరానికి, మన తెనాల్లో జీవించే ప్రతి వ్యక్తికి తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ ట్యాంక్ బండిని నిర్మాణం. 18 విగ్రహాలకి దిమ్మలు నిర్మించడం జరిగింది. మన హైదరాబాదులో ఉన్నటువంటి ట్యాంక్ బండి మీద వివిధ వ్యక్తుల యొక్క, పెద్దల యొక్క, సమాజానికి మేలు చేసిన వాళ్ళు, అలాగే వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వారి యొక్క విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తోనే, ఆ ప్రేరణతోనే మన తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు ఇక్కడ తెనాలి బండని నిర్మించాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం ముదావహమైనటువంటి విషయంగా మనం భావించాలి. వారు ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో తదాదిగా అది నా మనసులో మెదలటం కాదు, నిత్యము ప్రతిక్షణము మా నాన్నగారి విగ్రహాన్ని కూడా ఇక్కడ సుప్రతిష్ఠితం చేయాలనేటువంటి తలంపు నా హృదిలో ఎప్పటి నుంచో మెదలింది. అప్పటి నుంచి
పట్టణంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చైర్పర్సన్ తాడ్బైన రాధిక తెలిపారు. మంగళవారం పట్టణం 31, 32, 33, 34 వార్డుల్లో ఆమె పర్యటించారు. ఇందులో భాగంగా 32వ వార్డులో రైల్వే శాఖ పరిధిలో ఉన్నటువంటి డ్రైన్లను శుభ్రపరిచి షీల్డ్ను తీయించి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 వార్డులకు సంబంధించి డ్రైనేజ్ సమస్య ఉండటంతో రైల్వే అధికారుల నుండి ప్రత్యేక అనుమతులు తీసుకొని డ్రైన్లను శుభ్రపరిచినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ఎటువంటి డ్రైనేజ్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ ఈ వార్డులో శానిటేషన్ ఇట్లా వాటర్ పోవటం లేదండి, ఇలాంటి సిల్ట్ అనేది బాగా ఆ రైల్వే ట్రాక్ కింద ఉంటానా వాటర్ అనేది ప్రోడ్ లేదని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మేము శానిటేషన్ మీద వచ్చినప్పుడు ప్రజలందరూ మాకు చెప్పడం జరిగింది. అలానే వాళ్ళ రైల్వే ట్రాక్ వారికి లెటర్ పెట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ రోజున మేము అది క్లీన్ చేపిస్తాం జరుగుతుంది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మా ఆశయం కూడా. అలానే ఏ ప్రభుత్వంలో చేయలేదు. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. చాలా ఆనందంగా. ఈరోజు 31, 32, 33, 34 వార్డుల్లోని ఈ వాటర్ అంతా శాఖ నిలబడడం జరుగుతుంది. మేము రోజు షిల్డ్ చేసే భాగంగానే ఈ వార్డులో పర్యటించడం జరిగింది. ఈ వార్డులో అంతా వాటర్ అంతా ఫ్లో అవ్వకుండా అట్లా ఉండడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎందుకు ఎక్కడ నిలబడుతుందంటే ఈ రైల్వే ట్రాక్ కింద ఉండటం వల్ల షిల్డ్ వల్ల నీళ్లు పోవట్లేదని అందరూ చెప్తాం. శానిటరీ ఇన్స్పెక్టర్ మన హెల్త్ ఆఫీసర్ గారిని అందరూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మనం ఎలా దీని అన్నట్టుంటే మన రైల్వే వారితో లెటర్ తీసుకొని వాళ్ళు మనకి ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది, 27 తారీఖున. దీనిలో ఈ 2 కావట్ల కింద షిల్డ్ పూర్తిగా తీస్తే ఈ లోపల వాటర్ అంతా ఈ వార్డులో వాటర్ అంతా గౌతమ్ హోటల్ కానీ ఈ వాటర్ మొత్తం రావడానికి ఫ్లో అవుతుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డేట్ ఇవ్వడం వల్ల దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కలవాట్ల కింద షిల్డ్ తీయడం లేదంట. దీనివల్ల భాగంగా ఎడ్లైన్ కాలనీలో ఈ పురుగులు పాపం నీళ్లు రోడ్డు మీదకి వచ్చి పురుగులన్నీ గోడల మీద ఎక్కి వాళ్ళు తినడానికి అవకాశం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవలో పునీతుడైన నాయకుడు రామాచార్యులు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, రవాణా శాఖ అధికారి రాఘవరావు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.